చేసుకోండి. ఈ స్టైల్లో ఈజీగా అయిపోతుంది, మిక్సీ పట్టే పని ఉండదు. కడాయి పెట్టుకోవాలి, కడాయిలో నూనె వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలా సన్నగా ఉండాలి పచ్చిమిర్చి, ఎందుకంటే మనము మిక్సీ పట్టాం కదా, అందుకనే పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. బాగా గోలియాలి, ఎర్రగా కావాలి మంచిగా. నూనెలో పచ్చిమిర్చి ఎగితే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. పచ్చిమిర్చి జరంత ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పుట్టికూర పులుపు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి, దీంట్లోనే కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, లేకపోతే టేస్ట్ బాగుండదు. అందుకోసమే కొంచెం వేసుకుంటున్నా. నేనైతే ఎట్లా చేస్తున్నా అట్లా చూపిస్తున్నా. ఇప్పుడు జరంత ఉప్పు, జరంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక జరసేపు గోలియాలి. గోలిచ్చినాక అప్పుడు మనం కట్ చేసుకున్న పుంటికూర వేసుకోవాలి. పుంటికూరను చాలా సన్నగా కట్ చేసుకోవాలి, ఎంత సన్నగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే మనం మిక్సీ పట్టాం కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి. కూర ఉడికే లోపల మనం దీన్ని మిక్సీ పట్టుకున్నాము. ఇవేంటి అంటే కొబ్బరి, కాజు, గసగస